ఈరోజు తంగెలపల్లి మండల్ జిల్లాల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కేటీఆర్ గారికి పాలాభిషేకం కృతజ్ఞతలు ఏర్పాటు చేయడం అనేది విషయం ఏమంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఆనాడు మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్ కు 12,000 రూపాయలు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఇంతవరకు ఏ ఆటో డ్రైవర్ కు 100 రూపాయలు ఇచ్చిన పాపాన పోలేదు. ఈ ఫ్రీ బస్ వల్ల 162 మంది ఆటో కార్మికులు ఆటోలు నడవలేని పరిస్థితుల్లో ఉన్నాయని మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఇంకా ఎంతమంది చేసుకుంటే ఆటో డ్రైవర్లను మీరు ఆదుకుంటారని ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము. ఈ 162 మంది ఆటో డ్రైవర్లు చేసుకొని చనిపోయి ఉన్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారి కుటుంబాలకు 20 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే మీరు ఇస్తానన్న సంవత్సరానికి 12,000 ఇప్పటికి 24,000 రూపాయలు అవుతున్నాయి. 24,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్ కు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. గారు పిలవగానే వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. ఎందుకు పిలిచానంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం 3,000 ఇస్తాను ఆటో కార్మికులు ఇవ్వలేదు. మరియు మా బాధలు చూసి మన రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు తన సొంత ఖర్చులతో ప్రతి ఒక్క ఆటో కార్మికుల కుటుంబానికి 5 లక్షల ప్రమాద బీమా ఇవ్వడం జరిగింది. అలా వచ్చినందుకు అలా మేము పాలాభిషేకం చేస్తాం అనగానే వచ్చిన పెద్దవాళ్ళకు ధన్యవాదాలు. మరియు ఆనాడు కేసీఆర్ గారు ఆటో ప్రతి కార్మికునికి తెలంగాణ తరఫున ట్యాక్సీ మాఫీ చేసి మాకు ఎంతో అండగా నిలిచారు. ఈనాడు సిరిసిల్ల జిల్లా తరఫున కేటీఆర్ గారు ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా కట్టడం చాలా సంతోషంగా ఉంది.